చేయడం జరుగుతున్నది. పాఠశాల వార్షికోత్సవం ప్రదర్శించడానికి ఇది మంచి వేదిక. వార్షికోత్సవ కార్యక్రమానికి ఈ వార్తలు ఈ కార్యక్రమంలో గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. కొత్తపేట గ్రామ యువకులు, విద్యార్థులు, పిల్లలు, పెద్దలు మనం అందరం కలిసి పని చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఏమి ఇబ్బందులు ఉన్న అందరూ ఒకతోటి కలవాలి. అభివృద్ధి పేరు రావాలి. మన మండల కొత్తపేట స్కూల్ అంటే సార్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్. మన పిల్లలు ప్రైవేట్ చదువులు కోరుతున్నాము. జిల్లా అధ్యక్షుడు కొత్తపేట శాఖ పక్షాన పేరు నమస్కారాలు తెలియజేస్తాను. నన్ను ఆహ్వానించినందుకు మా బాధలు మన పిల్లలు పడొద్దు అనేటటువంటి చెప్పేసి నేను తల్లిదండ్రులు కోరుతా ఉన్నా. అదేవిధంగా మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. బుడి బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది. నీ అక్షరాల వ్యాధిలో బడిగంట నాదమై మోగుతుంది. తరగతిలో
చిన్ని ఆశ ఇందాక ఝాన్సీ నాటి బాలబాలికలను ఆశీర్వదిస్తూ మన ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండి ఇక పాఠశాలలో మంచి చొరవ చూపి ఇటు కార్యక్రమాన్ని నిర్వహించడము ఎంతో సంతోషదాయకమైన విషయము. ముఖ్యంగా మా మిత్రులు చాలామంది చెప్పినట్లుగా భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యొక్క స్థాయి ఆశిస్తూ ఈ అవకాశం ఇస్తున్న గ్రామ పెద్దలందరికీ నా యొక్క నమస్కారం శుభాశం తెలియజేస్తూ ముగిస్తున్నా. జరుగుతూ ఉంది. సార్ మా చిన్నారిని ఆశీర్వదించాల్సిందిగా చప్పట్లతో ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఝాన్సీ లక్ష్మీబాయి తల్లి పుణ్యధరిత్రి భారత జనయిత్రి నీ కన్న బిడ్డలతో విన్నకుంటివా దేశ భక్తులను దేశద్రోహులుగా చిత్రించి చిత్రహింసలు పాలు చేసిందా చిత్తడుగులోని బొమ్మ వలె కిమ్మనుకుంటివా రాజకాంక్షతో స్వార్థ చింతనతో అన్యం పుణ్యమెరుగని స్వతంత్ర రాజ సంస్థానములను కబలించి చెండగా కన్నెత్తి గాంచుకుంటివే సమస్త ధర్మ కర్మ ప్రతిష్ఠితవే పవిత్ర చరిత్రవే హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర హరి దుష్టుడ నా జన్మ హక్కని మంత్రం జపించుచును నాకు ఊపిరి ఉన్నంత వరకు ఈ ఆంగ్లేయులతో పోరాడ మహాదేవ శంభో శంకర్ అందరికీ వందనములు. ఏకపాత్ర వినయం ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రని నిలబెత్తు మాకు అందరు చెప్పితే మేము వేరే రకంగా వచ్చి చెప్తుంది కాదు చిన్న మసలా తయారు చేయించడం జరిగింది. వాళ్ళని ప్రేరేపణ చేస్తూ గొప్పగా తీర్చిదిద్దారు. ఆ నాటికని ఇక్కడ ప్రదర్శించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్. చిన్న నాటికని మేము ముందు ప్రదర్శిస్తున్నారు. వీళ్ళు ఎంత అమాయకులు మీరే చేర్చవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన ఈ బుడ్డది పరద, దీని మొగుని పేరు దొర, ఈ బక్కదాని మొగుని పేరు కత్తి, వాడొక పెద్ద సుత్తిగాడు. సుత్తిగాడు ఎట్లా సుత్తిగాడు అందుకే మా మొగులనందరినీ కలిపి అంట బోస్ దిగే బోస్ దిగే. రండి ఓ అగ్గేసుకుంటా. అబ్బా బక్కదానా జడగడ్డ మూసి పెట్టలేదా తిక్కమ్మకం దింగలిదానా కొమ్మక్క కోతి జడ మీద చేతి వేసి గట్టిగా పట్టుకుంటూ కాళ్ళ గుంజుకోక కలుస్తుందమ్మంటారా ముద్దు పెడతా అంటారా సుర్రో సుర్రు సుర్రో సుర్రు పట్టావే పంది మొహం దానా పప్పు గుడ్డి దానా కంది ముఖం అన్నావో నీ మూతి ముఖం మీద గిప్ప గిప్ప గుద్దుదా నీ ముఖం కూడినంత ముందుకు సాగుతుంది చూడు. వరద వరద మన మసలికే గొడవ పడరాదు మన కొట్టిన అంతే నాకేం తెలుసు రోడికేసి రప రప్పను కొట్టిన అంతే అంతే నాకేం తెలుసు కచ్చి నిద్రలో పోయింది. వాడే ఉన్నాడు ఎట్లున్నాడో వస్తాడో రాడో నీ మగుని నేనేనా పిల్ల రోజు బడికి రావు మళ్ళా అని దుమ్ము లేపుతున్నారట బాగా రెయ్యల్లో పిల్ల బాగా చదువుకోండి, దేశ సేవ పొందండి, గుర్తింపు పొందండి రా పిల్లలు. పిల్లలు మీరు బాగా చదువుకుంటే మంచి
అంట. ఇది విదేశీ విద్య. ఇది ఓ ప్రత్యేకమైన విద్య. దీనితో అందరికీ వైద్యం చేయవచ్చు. అవును, మీరు పశువుల డాక్టర్ కదా, మనుషులకు వైద్యం చేస్తున్నారు. మనుషులు ఎలా వచ్చారు? కోతి నుండి. కోతి ఎవరు? జంతువు. మనుషులు జంతువులు ఒకటేగా, అందుకే నేను వైద్యం చేస్తున్నాను. అబ్బా, దీని అమ్మకడుపు మాడ ఏం దూరికి వచ్చిందో, చాలా నొప్పిగా ఉంది. అరే ఈ పశువుల డాక్టర్ పశువుల దూరికి వచ్చిందిగా. మళ్ళీ వస్తాం, మీకు సరదాలు పంపిస్తాం. వందనం. చట్టాలన్నీ వెనక్కి తీసుకో. అడవిలో పుట్టి పెరిగి పుల్లేరుకుని జీవించే అమాయకులను అరెస్టు చేసి జైలుకు పంపిస్తావా? పారే నదులు, గుట్టలు, పుట్టలు, చెట్లు, పూలు, పండ్లు ప్రతి ఒక్కటి మాకే సొంతం. మీకేమివ్వం? కొట్టురా బెదరయం తెల్లోడా. ఒక సీతారామరాజు చనిపోతే లక్షలాది మంది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవై వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యవాద పునాదులు పెళ్లగిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యవాద పునాదులు పెళ్లగిస్తారు. నా జాతి జనులకు వాడుకునే గీతాన్ని సామ్రాజ్యవాద శక్తులను గెలుస్తానని స్వాతంత్ర భారత జయకేతనం ఎగరవేస్తాను. దమ్ముంటే తుపాకీ గుండె మీద ఎక్కువ పెట్టి కొట్టురా బెదలేం తెల్లోడా. అక్కడ కాదురా ఎక్కువ చేస్తాను. ప్రాణాలు కాపాడుతాను. రోగులకు ధైర్యం చెప్తాను. మంచిగా మాట్లాడతాను. డాక్టర్లు తెల్ల కోటు వేసుకుంటారు. రోగులకు సలహాలు ఇస్తాను. ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని అందరికీ సూచనలు ఇస్తాను. నేను 4వ తరగతిలో చదువుతున్నాను. కంటికి కనిపించి ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయనైన పలుకు అమ్మ, అమితమైన ప్రేమ అమ్మ, అరుదైన రూపం అమ్మ. థ్యాంక్ యూ. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ equal in the teacher's eye. You should respect the teacher. I like all teachers of my school. Thanks. గృహ ప్రవేశంలో కూడా పూజలు చేపిస్తాను, వ్రతాలు చేపిస్తాను, నామకరణాలు చేపిస్తాను. నన్ను అందరూ గౌరవిస్తారు. పూజీ అంటారు. జై హింద్. సభ నిర్వహిస్తున్నటువంటి పాఠశాల బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి తెలుపుకుంటూ, నిజంగా కూడా కోఆర్డినేషన్ చేసినందుకు మన కిషన్ నాయక్ అన్న గారికి, పెద్దలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకోటి అన్న మా అందరు కూడా ఆదర్శంగా ఉంటాడు. ఎందుకంటే గొప్ప వ్యక్తి. ఈ విధంగా పిల్లలతో నరసింహారావు సార్ గారికి, శివశేఖర్ సార్ గారికి, మేడం గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.
జరుపుకుంటారు. ఏ పండుగ అయినా సరే, ఎలాంటి కార్యక్రమం అయినా సరే. అయితే ఈ కార్యక్రమము గతంలో కూడా చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని గతంలో 2 దఫాలుగా, రెండోసారి, ఇది 3వసారి మన గ్రామంలో వార్షికోత్సవం జరుపుకోవడం. ఇది 3వసారి. మరి చాలా ఇంతకుముందు దానికంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చాలా చక్కగా ఈ యొక్క వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ ఆనందాన్ని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అయితే నేను కట్టెలు ఇస్తాను, నేను వర్షాలు ఇస్తాను. మీరందరిలాగా చేయబోతున్నా. నా పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. నేను భారత రాజ్యాంగమును రాశాను.
దేశంలో అంటరానితనం కుల నిర్మూలనకై ఎంతగానో కృషి చేశాను, పండిస్తాను. మందులు వేసుకుంటున్నావా? పర్వాలేదురా, బాగానే ఉన్నాను, కానీ అప్పుడప్పుడు దగ్గు వస్తుంది. రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వెరీ గుడ్. ఆటల్లోనే కాదు, చదువులో కూడా ఫస్ట్. మా క్లాస్ లో నేనే ఫస్ట్ నానా. వెరీ గుడ్. Bye.
వాళ్ళని మాటలతో ముందుగా ఈ సభను ఏర్పాటు చేసినటువంటి ఎంపీపీ గారు దస్తయ్య గారిని మా చిన్నారి బాలబాలికలను ఉద్దేశించి వాళ్ళని అడిగి తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయి మా వాళ్ళు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మేమున్నాం